శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఒకరోజు కృష్ణ భగవానుడు కోపపాలతో ఒక సరస్సు ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు. ఆనాడు బలరాముడు కృష్ణుడితో రాలేదు, ఇంటి వద్దనే ఉండిపోయాడు. దానిని కాళింది మడుగు, మడుగు అంటే ఒక చెరువు లాంటిది అంటారు. అది యమునా నదిలో అంతర్భాగం. ఈ పిల్లలందరికీ దాహం వేసింది. అప్పుడు వారు కాళిందిలో ఉన్న నీరు తాగారు. తాగగానే వాళ్ళందరూ కూడా మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. వెంటనే పరమాత్మ కరుణా దృష్టితో చూశాడు. అప్పుడు ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు. ఆ నీళ్లలోంచి ఎప్పుడూ బుడగలు వస్తూ ఉంటాయి. ఆ నీళ్లు ఉడికిపోతున్నట్టుగా ఉంటాయి. ఆ నీటి నుండి పైకి లేచిన గాలి పీల్చినంత మాత్రం చేత పైన ఎగురుతున్న పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతూ ఉంటాయి. ఈ నీళ్లు ఎందుకు ఇలా ఉన్నాయి అని వాళ్ళని అడిగాడు. దానికి కారణం, ఎప్పటి నుంచో ఈ మడుగులో కాళీయుడు అనబడే 100 తలలు కలిగిన పెద్ద నల్లత్రాచు ఒకటి ఆ మడుగులో పడుకుని ఉంటుంది. దానికి అనేక భార్యలు, ఎందరో బిడ్డలు. అది ప్రాణులను పట్టుకుని హింసించి తింటూ ఉంటుంది. తన విషమునంతటినీ ఆ నీటిలోకి వదులుతూ ఉంటుంది. అందువలన ఆ నీరంతా విషపూరితమయ్యింది అని తెలుసుకున్నాడు. అప్పుడు కృష్ణుడు, మీరందరూ మరణించడానికి ఇది కారణం, కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి అన్నాడు. కృష్ణుడు తాను కట్టుకున్న పంచెను మోకాళ్ళ మీద వరకు తీసి గట్టిగా బిగించి కట్టుకున్నాడు. నెమలి ఈకను కూడా బాగా బిగించి కట్టుకున్నాడు. 2 పాదములను నేలపై గట్టిగా తాటించి ఒకసారి ఊగాడు. అక్కడే ఒక కడిమి చెట్టు ఉంది. కృష్ణుడు ఆ కడిమి చెట్టును ఎక్కాడు. నాటితో తన జన్మ ధన్యమైపోయిందని, తనంత ప్రాణి మరొకటి లేదని ఆ చెట్టు అనుకుంది. కింద ఉన్న మడుగు కూడా ఈ వేళ సుకృతం అవుతోంది. గోపాలబాలుడుగా ఉన్న కృష్ణ పరమాత్మ ఆ మడుగు నీళ్లలోకి సింహం దూకినట్లు దూకాడు. ఈయన నీళ్లలోకి దూకగానే పెద్ద చప్పుడు వచ్చింది. ఇంతలో నీళ్లలోంచి బుడబుడ ధ్వనులు వినిపించాయి. అసలు ఈ మడుగును చూసేసరికి అందరూ భయపడతారు. అలాంటిది ఇలాంటి మడుగులోకి దూకడానికి ధైర్యం ఎవరికి ఉంది అని సాక్షాత్తు కాళీయుడే చూశాడు. 100 పడగలు విప్పి అందులో తేలుతూ ఆడుకుంటూ చిరునవ్వులు నవ్వుతున్న చిన్న కృష్ణుని చూశాడు. ఎంత ధైర్యంరా ఈ పిల్లాడికి, నేను ఉన్న మడుగులోకి దూకుతాడా అనుకున్నాడు. పడగలు విప్పి ఆయనను కాటు వేశాడు. కాటు వేసేసరికి కృష్ణ పరమాత్మ స్పృహ తప్పాడు. అప్పుడు కాళీయుడు తన దీర్ఘమైన శరీరంతో కృష్ణ పరమాత్మను చుట్టేసి ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు. ఒడ్డున ఉన్న గోపబాలురు భయంతో పరుగు పరుగును వెళ్ళి కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని చెప్పారు. ఈలోగా బృందావనంలో ఉత్పాతములు కనపడ్డాయి. ఎక్కడ చూసినా ఆకాశమంతా భయంకరంగా తయారైంది. ఉల్కలు పడుతున్నాయి. చీకటి ఆవరించింది. దుర్నిమిత్తములు కనబడుతున్నాయి. ఏమి జరిగిందోననే భయపడుతున్నారు. కృష్ణుడు కనబడడం లేదు. కాళీయ మడుగులోని నీటిలో దూకారు అన్నారు. కృష్ణుడి కోసమని గోపాల బాలకులు, గోపకులు, గోపకాంతలు, యశోద, నందుడు అందరూ వెతుక్కుంటూ వచ్చారు. కృష్ణుడు కాళింది మడుగులో పాము చేత చుట్టుపడి పడిపోయి ఉన్నాడు. వాళ్ళు భక్తికి ఒక నిర్వచనం చెబుతున్నారు. కృష్ణ, నేను ఎప్పుడైనా నీ వైపు 2 అడుగులు వేస్తే నీవు మా వైపు 200 అడుగులు వేసేవాడివి. భగవంతుడి వైపు మీరు 1 అడుగు వేయడంలో నేర్చుకుంటే భగవంతుడు మీ వైపు 100 అడుగులు వేస్తాడు. నిన్ను ఎప్పుడైనా కృష్ణ అని పిలిస్తే చాలు ఓయ్ అంటూ పలికేవాడివి. ఇవాళ మేము పిలిచినా నువ్వు పలకడం లేదు. ఎప్పుడైనా నిన్ను ముట్టుకుందామని దగ్గరకు వస్తే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని కౌగలించుకునేవాడివి. ఇవాళ నువ్వు అలా పరిగెత్తుకుంటూ రావడం లేదు. మేము నీ వంక ఒక్కసారి చూస్తే నువ్వు మా అందరి వంక ఎంతో కృపతో చూసేవాడివి. ఈవేళ మా వంక చూడకుండా కన్నులు మూసుకుని పాము చేత చుట్టపడి పడుకుని ఉన్నావు. మేము తలుచుకోగానే నీవు మమ్మల్ని తలుచుకుంటావు. అలాంటి వాడివి ఈవేళ తలుచుకున్నట్టు కనబడడం లేదు. భక్తి స్వరూపం ఏమిటో ఆవిష్కరిస్తున్నవారే వారందరూ కూడా కృష్ణుని గురించి అనుమతించారు. ఆ పాము నిన్ను కరిచింది. అదేదో మమ్మల్ని కరిస్తే మేము చచ్చిపోయినా గొడవలేకపోను. ఎందుకంటే మేము చచ్చిపోతే నువ్వు బ్రతికిస్తావు, కానీ నీవు చనిపోతే మేము నిన్ను బ్రతికించలేము. మాకు చేత కాదు. మేము మూఢులం అయిపోతాం. మా బ్రతుకులు పనికిరానివి అయిపోతాయి. నీవు చనిపోయిన తర్వాత అయ్యో ఏం చేస్తాము అని వెనక్కి పెడతామని అనుకుంటున్నావేమో. నువ్వు అలా మరణిస్తుండగా మేము అలా చూస్తూ బతికి ఉండం. కాబట్టి మేము కాళింది మడుగులో దూకేస్తాం. మేము ఆ పాము విషంతో చచ్చిపోతాం అని యశోద కొంగు బిగించుకుని కాళింది మడుగులోకి దూకుపోయింది. యశోద వెనక గోపకాంతలందరూ దూకే ప్రయత్నంలో ఉన్నారు. గోపాలబారులు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు పరమాత్మ దీనిని చూశాడు. తనను గురించి ఆర్తి చెందేవారు ఉన్నారు. నేను వీళ్ళకి దక్కాలి అనుకున్నాడు. అప్పుడు పరమాత్మ ఒక్కసారి తన శరీరంను వెడల్పుగా పొడుగుగా పెంచేశాడు. అనుకోని రీతిలో హఠాత్తుగా ఇలా చుట్టేసిన పాము మధ్యలో ఉన్న శరీరం పెరిగిపోతే కాళీయుని శరీరం అంతా ఎక్కడికక్కడ నలుగుడు పడిపోయింది. ఆ పిల్లవాడు ఒక్కసారి పైకెగిరి పిడికిలి బిగించి ఆ పడకల మీద ఒక్క గుద్దు గుద్దాడు.
అలా గుద్దేసరికి అది నవరంధ్రముల నుండి నెత్తురు కక్కేసింది. పట్టు వదిలేసి కింద పడిపోయింది. దానిని కృష్ణుడు చూశాడు. ఇప్పుడు ఎవరెవరు ఏడ్చారో వారందరూ సంతోషించాలనుకున్నాడు. కాళీయును తోకపట్టుకుని ఎగిరి పడగల మీదకి ఎక్కాడు. ఒక్కొక్క పడగ పైకెత్తుతుంటే దానిని తొక్కుతూ ఉండేవాడు. మడులతో కూడిన కాళీయుని పడగలు ఆయన నాట్యం చేసే రంగస్థల మంటపం అయిపోయింది. గోపకలు గోపకాంతలు అందరూ ఆ యమున ఒడ్డిన సంతోషంతో సహబాష్ కృష్ణ సహబాష్ కృష్ణ అని సంతోషంతో అరుస్తున్నారు. వారి అరుపులు మాటలు పాటలు అన్నీ కూడా ఏకమయ్యాయి. యమునా నది తరంగములు మధ్యల ధ్వనులయ్యాయి. సారస పక్షులు ఇక తాము ఆ కొలను మీద ఎగరగలము అని ఆనందంతో చేస్తున్న వాటి కూతలు ఆయనకు పక్కవాద్యాలయ్యాయి. ప్రేక్షకులుగా దేవతలందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. ఆయన పడగల మీదకి ఎక్కి తొక్కుతూ ఉంటే తలలు పగిలిపోయి లోపల ఉన్న మడులు చెల్లాచెదరైపోయాయి. దాని నోట్లోంచి నెత్తురు ధారలుగా కారి నీటిలో పడిపోతోంది. అప్పటి వరకు విషంతో నల్లగా ఉన్న నీటిపైన నెత్తురు తిట్టుగా తట్టింది. కాళీయుడు శోషించిపోయి నీటిలో పడిపోయే స్థితికి వచ్చింది. కాళీయునికి చాలామంది భార్యలు ఉన్నారు. వాళ్ళు తమ బిడ్డలను ఎత్తుకుని తమ వంటి మీద ఉన్న ఆభరణములు చిక్కుపడి చెల్లాచెదరైపోతూ ఉండగా, కొప్పుముడులు వీడిపోగా, పెట్టుకున్న పుష్పములు రాలిపోతూ ఉంటే ఒంటి మీద బట్ట సరిగ్గా ఉందో లేదో కూడా చూసుకోకుండా పరుగు పరుగున అక్కడికి వచ్చి చంటి పిల్లలను కృష్ణుడి పాదాల దగ్గర పడుకోబెట్టి ఆయనను ప్రార్థన చేశారు. ఈశ్వర, నీవు అంతటా నిండి ఉన్నవాడువు, అంతటా నిండి ఉన్న పరమాత్మవు. ఈవేళ కృష్ణ భగవానుడిలా అవతరించావు. నీవు దుష్టులైన వారిని దండించడానికి అవతారం స్వీకరిస్తావు కాబట్టి మా భర్తని దండిస్తావు. నీవు చేసినది పని తప్పు అని కానీ, మా వారిని అలా ఇబ్బంది పెడుతున్నామని కానీ, ఆయన తలలను నీవు తొక్కేస్తున్నామని కానీ మేము ఒక్క మాట అన్నాం. కానీ ఒక్క మాట మాత్రం మేము చెప్పదలుచుకున్నాం. ఈ కాళీయుడు ఇంతకు పూర్వం ఎటువంటి తపస్సు చేశాడో, ఎంత కష్టకాలంలో సత్యం చెప్పాడో, ఎటువంటి గొప్ప గొప్ప పనులు చేశాడో మహాత్ములైన వారికి కూడా దర్శనమవని నీ పాదపద్మములు ఈవేళ మా భర్త తలల మీద నాట్యం చేస్తున్నాయి. అతని శిరస్సులన్నీ నీ పాదముల ధూళి చేత అలంకృతమయ్యాయి. ఇవాళ మా భర్త అంత పుణ్యాత్ముడు, అంత గొప్పవాడు సృష్టిలో వేరొకడు లేడు. నీవు అంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చావు. లక్ష్మీదేవి నిన్ను భర్తగా పొందడానికి ఎన్ని నోములు చేసిందో, ఎన్ని వ్రతములు చేసిందో, ఎంత తపస్సు చేసిందో, అన్ని నోములు, అన్ని వ్రతములు, అన్ని తపస్సులు చేస్తే లక్ష్మీదేవి పొందిన వైభోగం ఏమిటి? మహిళలందరికీ కూడా అత్యుత్తమగా చెప్పబడిన తొలి మహిళా రత్నమై లక్ష్మీదేవి నీ పాదములు కంటిన ఒక రేణువును స్వతంత్రంగా ముట్టుకునే అధికారమును పొందింది. మరి మా ఆయన విషయానికి వస్తే స్వయంగా నీ పాదములే ఆయన తలల మీద నాట్యం చేస్తున్నాయి. ఈవేళ లక్ష్మీదేవి కంటే మా ఆయనే గొప్పవాడు. వాళ్ళు ఈశ్వరుని ఎలా స్తోత్రం చేస్తున్నారో చూడండి. వాళ్ళు చేస్తున్న ఆ స్తోత్రానికి ఈశ్వరుడు ప్రసన్నమై తీరాలి. మనం కూడా స్తోత్రాలు చేస్తూ ఉంటాం. అవశ్యాని శరీరాన్ని అందరి డబ్బు కాకేరాని అని పూజ చేస్తూ ఉంటాం. ఊళ్ళో వాళ్ళ డబ్బంతా మనకే వచ్చేయాలని మనలో కొందరు చేసే స్తోత్రాలు ఉంటూ ఉంటాయి. అది వాళ్ళెవరో ఏదో కొనుక్కున్నారు, వాళ్ళకి అదృష్టం ఉండి డబ్బు వచ్చింది. మనకు ఉన్న దాంతో తృప్తిగా ఉందా లేదా, అప్పుల పాలైపోకుండా, ఎవరిని అడుక్కునే పరిస్థితి రాకుండా సంతోషంగా ఉన్నాము అంటే చాలు. అంతేగాని మిగిలిన వాళ్ళ డబ్బు కూడా మనకే రావాలి, వాళ్ళు కారు కొనుక్కున్నారు, వాళ్ళు కారు పారైపోవాలి, మనం కారు కొనుక్కోవాలి, ఇలాంటి కోరికలు మనం కోరుకోకూడదు. లక్ష్మీదేవి పొందని వైభోగాన్ని ఇవాళ మా భర్త పొందాడు. ఇంత గొప్ప తపస్సు చేశాడు. దయచేసి మా మనవిని కూడా నీవు వినవలసింది అంటూ వాళ్ళు ఎంతలా ప్రాధేయపడుతున్నారో చూడండి. ఇంకా వాళ్ళు అన్నారు, ఈశ్వర, మా తల్లిదండ్రులు ఈ కాళీయుడు చాలా బలవంతుడని, దీర్ఘాయుష్మంతుడు అవుతాడని, ఇతనిని ఎవరూ ఎదిరించలేరని, చాలా ఐశ్వర్యవంతుడని మమ్మల్ని ఇతనికి ఇచ్చి పెళ్లి చేశారు. మా 5వ తనం, మా పసుపు కుంకుమలు ఇతని ఆయుర్దాయంతో ముడిపడి ఉన్నాయి. ఆనాడు మా పెద్దవాళ్ళు పెళ్లి చేస్తే మాకు పసుపు కుంకుమలు వచ్చాయి, 5వ తనం వచ్చింది, మా మెడలలో మంగళసూత్రం వచ్చింది. అవి ఉంటాయని వాళ్ళు అనుకున్నారు, ఉండవు అని నీవు తేల్చేస్తున్నావు. నీవు అనాథనాథుడవు, నీవు అనాథలకే ప్రధానమైన నాథుడవు. అటువంటప్పుడు నీవే మమ్మల్ని అనాథలను ఎలా చేస్తావు? కాబట్టి నీవు మమ్మల్ని అనాథలను చేయకూడదు. మా భర్త దుర్మార్గుడు, అయినా మా కోసం నీవు ఇప్పుడు మాకు భర్తను ప్రదానం చేస్తే ఇది మాకు నిత్యము భద్రము. మా ఆయన పరిస్థితి మారుతుంది, బుద్ధిలో మార్పు వస్తుంది. ఈ దెబ్బతో పాపపు పనులను మానుతాడు, మా 5వ తనం నిలబడుతుంది. అందుకని ఈశ్వర, ఆనాడు మా నాన్నగారు కట్టించిన తాళి ఉంది, ఆ పెళ్లి నిజం కాదు. ఇప్పుడు నీవు మాకు పసుపు కుంకుమలను భిక్ష పెడితే అది నిజం. భక్తుల కోరికలను తీర్చే స్వామి మాకు ప్రతిభిక్ష పెట్టవలసింది అని అడిగారు. స్త్రీలకు పసుపు కుంకుమలను ఎవరైనా ఇస్తే వాటిని చేతితో పుచ్చుకోకూడదు, ఒడిలోకి కొంగు పెట్టి స్వీకరించాలి. అయితే ఈ రోజుల్లో ఏమవుతుందంటే, నోములు అవి చేసుకున్న వాళ్ళు
పళ్ళాలలో పెట్టి ఇచ్చేస్తున్నారు, వీళ్ళు మామూలుగా తీసేసుకుంటున్నారు. ఎక్కడో కొంతమంది మామూలుగా కొంగు పట్టండి అంటున్నారు, వాళ్ళు కొంగు పెట్టి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ చెప్తున్నారు అనుకోండి. ఇంకా కొన్ని చోట్ల అయితే ఏమవుతుందంటే పసుపు కాళ్ళకు రాయకుండా చేతికి అందించేస్తూ ఉంటారు, అది మంగళసూత్రానికి రాసుకోమంటారు. అయితే అది పొడి పసుపు ఇస్తున్నారు, పొడి పసుపు ఇవ్వకూడదు. నీటితో తడిపిన పసుపునే సూత్రాలకి రాసుకోవాలి. ఇంకా కొందరైతే కాళ్ళకి పసుపు కొంతమంది పని వాళ్ళ చేత రాయిస్తూ ఉంటారు. అయితే ఈ రాయించుకునే వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే కొంతమంది వద్దులేండి పర్వాలేదు అంటున్నారు. ఇంకొంతమంది మాకు ఎలర్జీ ఉందండి రాయకండి అంటున్నారు. నిజమే, ఈ రోజుల్లో ఈ పసుపు కుంకాల్లో కూడా ఏవేవో కలిపేసి అవి రాసుకుంటే దురదలు వచ్చేయడం, నల్లగా అయిపోవడం, తిలకంగా కుంకుమ బొట్టు పెట్టుకుందామంటే కుంకుమ పెట్టుకునేసరికి మచ్చలు ఏర్పడడం లాంటివి జరుగుతున్నాయి. అది నిజమే. అయితే వద్దు అన్న మాట పసుపు కుంకానికి వాడకూడదు. ఎవరైనా తాంబూలం ఇస్తున్నా వద్దు అనకూడదు, ఓ పండు ఇస్తున్నా వద్దు అనకూడదు. ఒకవేళ మనం పసుపు రాసుకోవడానికి కుంకుమ పెట్టుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఒకసారి దాన్ని మనం చేత్తో ముట్టుకుని ఆ చిటికెడు చేత్తో ఆ పసుపు వేలితో తీసుకున్నాం అనుకోండి, తర్వాత మనం ఏ కర్చీఫ్కో లేకపోతే కడుక్కోవడమో చేసుకోవచ్చు. చేత్తో మాత్రం ఒకసారి ముట్టుకోవాలి. కాబట్టి ఎవరైనా పసుపు రాయించుకునేయడం ఇష్టత, కాళ్ళు పసుపుగా అయిపోతాయి, డ్రెస్సులు వేసుకుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళైనా, లేదా ఎటువంటి ఎలర్జీలు ఉండి రాసుకోవడానికి ఇబ్బందిగా అనిపించేవాళ్ళు, దానివల్ల అనారోగ్యాన్ని పొందుతాము అని అనుకునేవాళ్ళు ఉన్నా ఆ పసుపుని ఒక్కసారి చేత్తో ముట్టుకోండి. అంతేగాని పసుపు కుంకాలని తీసుకోను అని కానీ అనుకోకూడదు. అలాగే ఎవరైనా ఇస్తున్నప్పుడు తాంబూలం కొంగు పట్టి తీసుకోవడం కూడా మంచి విషయం. ఈ కాళీయుడి భార్యలు ఇంకా అన్నారు, ఈశ్వర ప్రతి వారియందు నీవు ఉంటావు, అందుకని నిన్ను పురుషుడు అంటారు. ఈ పురుషుని లోపల జీవుని యందు పరమాత్మగా ఉంటావు. పిండాండములన్నిటినీ బ్రహ్మాండంతో కలుపుతావు, కలపడానికి కాలస్వరూపంతో పెడతావు. అప్పుడు నిన్ను కాలనాథుడు అని పిలుస్తారు. నీవు సృష్టి, స్థితి, లయ అని 3 చేస్తావు. అప్పుడు 3 మూర్తులుగా ఉంటావు. సత్వము, తమస్సు, రజస్సు అని 3 గుణములను సృష్టిస్తావు. ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడు అన్న ఎరుక జ్ఞానం చేత కలిగితే దానిని తెలివి అంటారు. ఈశ్వరుని మరిచిపోయి లోకం ఒక్కటే కనబడుతుంటే దానిని మరుపు అంటారు. ఈ రెండిటిని నీవే కల్పిస్తావు. ఈశ్వర, నీ అంత గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? నీవు బ్రహ్మాండం అంతటా నిండి నిబిడీకృతమైన వాడివి. కాబట్టి నీవు తలుచుకుంటే మాకు పతిభిక్ష పెట్టగలవు. మా భర్త మంచివాడు కాబట్టి వదిలిపెట్టు అని మేము చెప్పడం లేదు. ఇతడు ఏమీ తెలియని చిన్నపిల్లవాడు అని మేము అనను. మా ఆయన పరమకిరాతకుడు, చాలా దుష్టమైన శీలము కలిగినవాడు. నీవు మా సౌభాగ్య మాంగళ్య అలంకారం అంతా తీసేస్తే మాకు విధవ అలంకారం మిగులుతుంది. అది మాకు వద్దు. వైధవ్యం అనే దుష్టాలంకారంను మాత్రం మేము పుచ్చుకోలేము. ఈశ్వర, అది మాకు వద్దు. నీవు భక్తులను అలంకరించడానికి, భక్తులకు ఐదవతనం ఇవ్వడానికి, మంగళం ఇవ్వడానికి ఉన్నావు. మంగళమూర్తివైన నీ పాదహతి చేత మాకు అమంగళం జరగడమా? నీవు ఉండగా సృష్టిలో ఇలా జరగకూడదు. నీవు ఉండగా మంగళం జరగాలి అని, అంతేగాని అమంగళం జరగకూడదు. మమ్మల్ని అనాథులను చేస్తావా? నీవు నాథుడవు. నీవు మాకు నాథుడిని మిగుల్చు, మాకు పసుపు కుంకుమలు మిగుల్చు అని కృష్ణుని ప్రార్థన చేశాయి. ఇప్పుడు కాళీయుడు కృష్ణుని స్తోత్రం చేశాడు. ఈశ్వర, తప్పు నాదే. ఎక్కడ తప్పు చేశానో నేను తెలుసుకున్నాను. ఈవేళ ఈ ప్రమాదం నాకు ఎక్కడి నుంచి వచ్చిందో నేను గ్రహించగలిగాను అన్నాడు. ఈ రకంగా కాళీయుడు, ఆయన భార్యలు కూడా కృష్ణుని ప్రార్థన చేసేస్తే ఆ ప్రార్థనలన్నీ విని ఆ కాళీయుడు స్తోత్రం చేసి పరమాత్మ ఏమన్నాడు, ఏ విధంగా కాళీయుడిని విదిలేశాడు, అసలు ఈ కాళీయుడు ఈ మడుగులో ఎందుకు ఉన్నాడు, ఈ విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.